అనంతపురంలోని జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన హాట్ టాపిక్గా మారింది. 11 kV విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తెగిపోయి బస్సు మీద పడడంతో బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఒక బస్సు పూర్తిగా కాలిపోగా మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందా, ఆకతా ఎవరైనా చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనంతపురం నగరంలోని జేసీ దివాకర్ రెడ్డి బస్సు కార్యాలయం వద్ద బస్సు దగ్ధమైన ఘటన పలు అనుమానాలు తావిస్తుంది. ప్రస్తుతం మన కెమెరామెన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దగ్ధమైన బస్సు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం చెత్త చెదారం బస్సు సమీపంలో ఉండడం, అలాగే కరెంటు తీగలు కూడా కింద పడిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విధంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపైన పూర్తి స్థాయిలో ఇటు అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో గతంలో జేసీ దివాకర్ ట్రావెల్స్ పైన పూర్తి స్థాయిలో కేసులు నమోదైనప్పటి నుంచి ఆ బస్సులు మొత్తం ఇక్కడ అనంతపురం నగరంలోని బస్సుల ఆఫీస్ దగ్గర నిలబడిపోయా చూడొచ్చు. ఈ కాలిన బస్సుతో పాటు మిగిలిన బస్సులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఒక బస్సు పూర్తిగా దగ్ధం కాగా మరో బస్సు పాక్షికంగా వెనక వైపు పాక్షికంగా దగ్ధమైన పరిస్థితి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఎవరైతే ఉన్నారో మొబైల్ పోలీసులు ఇక్కడికి రావడం, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఉటావటం చేరుకొని పూర్తి స్థాయిలో ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఒక బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. గతంలో జేసీ దివాకర్ ట్రావెల్స్ పై కేసు నమోదైన తర్వాత మొత్తం బస్సులు ఏదైనా రూట్ బస్సులన్నీ మొత్తం జేసీ బస్సు కార్యాలయం వద్ద నిలబెట్టేశారు. ఈ బస్సు సమీపంలో ఏదైతే ఉందో విద్యుత్ తీగలు ఉండడం, ఆ విద్యుత్ తీగలు పడి షార్ట్ సర్క్యూట్ అయ్యిందా లేక ఏదో మరే కారణాలు ఉన్నాయని కోణం పైన కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి బస్సు దగ్ధమైన ఘటన జిల్లాలో ఒక హాట్ టాప్ గా మారింది. ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే మరేమైనా కోణం ఉందని కూడా పూర్తి స్థాయిలో ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికీ ఏదైతే బస్సు పూర్తిగా కాలిపోయినప్పటికీ ఇప్పటికి కూడా పొగలు వెలువడుతున్న పరిస్థితి ఉంది. విద్యుత్ తీగలు ప్రచారం ఏదైతే ఉందో హైటెన్షన్ వైరు తెగిపడడం వల్లే పూర్తిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం బస్సు ప్రమాదానికి కారణాలను అధికారులు ఇవాళ సాయంకాలం లోపల వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు అగ్నిమాపక సిబ్బంది అలాగే ఎవరైతే ఉన్నారో స్థానిక పోలీసులు కూడా ఇప్పటికే ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ కేసు సంబంధించి విచారణ చేపడతామని, ఎలాంటి వెనక ఏముంది కారణాలు కూడా తెలియజేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక షార్ట్ సర్క్యూట్ గా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇటు అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకొని దర్యాప్తు చేసిన పరిస్థితి. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు రావడం, పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల సమీపంలోని ప్రాంతాలు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. అయినప్పటికీ ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి పొలిటికల్ గా హాట్ కామెంట్స్ చేస్తుండడం, మరోవైపు బస్సు అయితే బస్సు ఒక అగ్ని ప్రమాదం పూర్తిగా కాలిపోవడంతో పూర్తి స్థాయిలో చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్, NTV.